హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మొక్కజొన్న కుడుములు. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు వచ్చే సీజన్ కాబట్టి అందరికీ ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి కదా. అవి తీసుకొచ్చుకొని హ్యాపీగా మనం కుడుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుడుముల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే నైట్ డిన్నర్ స్కిప్ చేసేసి వాటి ప్లేస్లో ఇవి తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొక్కజొన్న గింజలు ఒలుచుకొని పీచు లాంటిది ఏమన్నా ఉంటే చెరిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఈ మొక్కజొన్న పొత్తులు మరీ లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా చూసి తీసుకోవాలి. ఈ మొక్కజొన్న గింజల్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అస్సలు వేయకూడదు. నీళ్ళు వేసారంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి బెల్లము ఇంకా మొక్కజొన్న గింజలు మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మొక్కజొన్న గింజల మొత్తాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ కుడుములు చేసుకోవడానికి పాతకాలం పద్ధతి కాకుండా ఇలాగా సింపుల్గా ఇడ్లీ స్టాండ్లో చేసుకోవచ్చు. ఇలాగా ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకొని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్లేట్లకి ఇలాగే నెయ్యి రాసుకొని కుడుములాగా వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాయటం వల్ల కుడుములు ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. ఈ మొక్కజొన్న గింజలతో కుడుములే కాకుండా బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ మొక్కజొన్న గింజలు నాటు మొక్కజొన్న పొత్తులండి, స్వీట్ కార్న్ కాదు. వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. మొక్కజొన్న పిండి మొత్తం ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 20 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 నిమిషాలకి కుడుములు అనేది చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా, చక్కగా ఉన్నాయి కదా. మొక్కజొన్న కుడుములు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, హెల్తీగా ఇంకా టేస్టీగా మొక్కజొన్న కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.